హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధం చేస్తారో ఈ వీడియోలో చివరి వరకు చూసేయండి. వినాయక చవితి నాడు అనేక వ్రతాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము. ఆ వ్రతాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం, ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శాపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్తాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజపత్రిలో ఇష్టపడడు. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.